హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక డైట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ రెసిపీ 65 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీ స్టమక్ అయితే ఎంత ఫిల్లింగ్గా ఉంటుందంటే ఆకలి అనేదే వేయదు. ఇది గ్లూటెన్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్. లేట్ చేయకుండా చూసేయండి ఎలా ప్రిపేర్ చేయాలో. ముందుగా అయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి చూడండి. చాలా డైటింగ్ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే నా ఛానల్ని ఫాలో కండి ప్లీజ్ అండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పన్నీర్ని ఇలా తురుముకొని తీసుకోండి. దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, గరం మసాలా, మిగతా తర్వాత దాంట్లోకి కొంచెం బేసన్ పౌడర్ అంటే శనగపిండి వేసి, మీకు ఇక్కడ కావాలంటే ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్ని, తర్వాత పెప్పర్ పౌడర్ అవి వాటిని కూడా వేసేసుకోండి. తర్వాత పావు కప్పు మీరు శనగపిండి తీసుకున్నారు కదా, అదే కప్తో 1 కప్పు జొన్న పిండి వేసుకోండి. మీరు తినే టేస్ట్ బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి గట్టిగా కలుపుకోండి, వాటర్ వేయకుండా ఫస్ట్. తర్వాత దాంట్లోకి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మరీ వాటర్ ఎక్కువ వేసేయకండి, కన్సిస్టెన్సీ చూసుకోండి. మరీ దోశ పిండిలా వేసేయకండి, మరీ చిక్కగా ఉండకూడదు. సో మీరు వేసేటప్పుడు ఏంటంటే ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కాలి. కొంచెం దానిపైన ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ వేసుకోండి. మీరు డైటింగ్ కాబట్టి మీరు గీ యూజ్ చేస్తే, బటర్ యూజ్ చేస్తే మంచిదండి ఆయిల్ కంటే. ఇలా కొంచెం బటర్ వేసుకొని దాన్ని ఎలా దోశలా మీరు రవా దోశ ఎలా వేసుకుంటారో అలా వేసుకోవాలండి. మనం నార్మల్ దోశ వేసినట్టు ఇలా తిప్పేస్తామంటే అది రాదు, చిల్లా టైప్లో ఉంటుంది. దోశ కాదు, చిల్లా టైప్లో ఉంటుంది. కాబట్టి ఇలా వేసుకొని మీరు తిన్నారంటే టేస్ట్ అయితే మీకు అసలు డైట్ చేస్తున్నామా మనం, ఇది డైటింగ్ ఫుడ్ అయినా అనిపిస్తుంది. అంత కమ్మగా ఉందండి. సో చూసారు కదా, ఒక్కటి తింటే చాలు మీకు టమ్మీ ఫిల్ అయిపోతుంది, ఆకలి అన్నిదే వేయదు. సో మీరు చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.